ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులరా, ఇది పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆయన యొక్క హృదయములో నుంచి పలుకుతూ ఉండినటువంటి పలుకు. నూతన నిబంధన గ్రంథములో అంతము వరకు తన సాక్ష్యమును కాపాడుకొనుచు ప్రభువు మహిమార్థమై అనేక ఆత్మల రక్షణార్థమై జీవించిన శ్రేష్ఠులలో పరిశుద్ధుడైన పౌలు ఒకడు. పౌలు రక్షింపబడిన తరువాత వెంటనే తన జీవితమును దేవునికి అప్పగించుకొనెను. ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడెను. వాక్య ప్రకటన చేసి రక్షింపబడిన వ్యక్తులను సంఘాలుగా కూర్చి వారిలో ప్రతి ఒక్కరిని క్రీస్తు సారూప్యంలోనికి రావాలని ప్రసవ వేదన పడినవాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైనా ఆపదలలోనూ ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వమును ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమున్నాయి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నదని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇన్ని శ్రమలు పడినప్పటికీ తాను ఏ విషయంలోనూ అతిశయింపక నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అంటున్నాడు. ఈనాడు మనలో అనేకులం సువార్త సేవలో పాలు పొందినటువంటి కష్ట నష్టములు అవి కొంచెమైనను పొందకపోయినను, పౌలు వలె ప్రయాసపడకపోయినను, ఎన్నో ఆశీర్వాదములను దేవుడు ఇచ్చు ఆధిక్యతలను అనుభవించుతున్నాం. అయినను మనము దీనులమై ప్రభువును గణపరచుటకు బదులు ఆయన మనలను హెచ్చించుకొలది మనము గర్విష్ఠులమై నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను అనుటకు బదులు నా సామర్థ్యము నా శక్తి వలన నా ప్రయాసము వలనే నేనింతటి వాడిని అయితిని కదా అని అతిశయపడుచూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఆలోచించుము. ఇది బహుభయంకరము. మన అతిశయమే మన పతనానికి కారణమగును. కాబట్టి మన స్థితిని గ్రహించుకొని ఒకవేళ దేవుని సేవ కొరకు నేను అధికముగా ప్రయాసపడినప్పటికీ ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని పౌలు చెప్పినట్లు చెప్పుతూ సమస్తమైన ఘనత దేవునికే ఇచ్చెదముగాక. ఆమెన్.